ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారులు స్పీడ్ పెంచినారు, పోలీసులు కూడా కొంత స్పీడ్గా ఆ విచారణ కావచ్చు, దానికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎవరైతే దాని ఏమంటారు సంబంధం ఉన్నదో, ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఇచ్చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు, ఆయన పిఏ సహా మరో 2 అరెస్ట్, దూకుడు పెంచిన పంజాగుట్ట పోలీసులు. గతేడాది చక్రధర్రావు ఫిర్యాదుతో కేసు A1గా హరీష్ రావు, A2గా రాధాకిషన్ రావు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుసుకుంటోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పిఏ వంశీకృష్ణతో పాటు 3 పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలతో వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్, పరశురాములను అదుపులోకి తీసుకున్నారు. చక్రధర్కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేస్తూ డబ్బులు వసూలు చేశారని 3 నిందితులపై ఆరోపణలు ఉన్నాయట. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు కలిసి ఒక రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు పెట్టి ఆయన పేరుతోటి సిమ్ తీసుకొని ఇట్లా చక్రధర్ గౌడ్కి ఫోన్లు చేసిరని, ఎక్కడ నువ్వే కార్యక్రమాలలో బయట తిరగద్దు, బయట ఎక్కడ పాల్గొనొద్దు అని చెప్పేసి బెదిరించినట. దీనికి సంబంధించిన వీరికి ఫిబ్రవరి 28 వరకు కోర్టు రిమాండ్ వేసింది. ఎవరెవరికి? ఈ పరశురాములకి, సంతోష్ కుమార్కి, వంశీకృష్ణకి. తాజాగా హరీష్ రావు పిఏ వంశీకృష్ణ మీద కూడా సంబంధించిన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆరోగ్యశ్రీలో పనిచేసేవాడు, అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూడొచ్చు. హరీష్ రావుకు చాలా దగ్గరి వ్యక్తిగా, చాలా ఏమంటారు ఎవ్రీడే కాంటాక్ట్స్ ఉండి ఎవ్రీడే మాట్లాడి సమాచారం అందించే వ్యక్తిగా వంశీకృష్ణకు పేరుంది. హరీష్ రావు పర్సనల్ పేషీల హరీష్ రావు ఆయన పర్సనల్గా రెగ్యులర్గా కాంటాక్ట్లు ఉండేవాడట. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు మరికొందరిపై పోలీసులు గతేడాది వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిఎస్పీ ప్రణీత్ రావు సహాయంతో సిద్దిపేటలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి 2023 నుంచి తన ఫోన్తో పాటు తన భార్య, కుటుంబ సభ్యులు, డ్రైవర్ సహా అందరి ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పేసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ చేసిన కంప్లైంట్ మీద హరీష్ రావుకి కొంత సీరియస్గానే పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తున్నారు. చూస్తే ఇక్కడ బండి సంజయ్ ఒక కామెంట్